మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా ఉదయకాల సమయంలో మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి, బలపరచండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభా, గ్రూప్ 2, డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, అలాగే మరికొన్ని ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. చక్కని ఉత్తీర్ణ దయచేసి ఉద్యోగాల్లో ఉండే భాగ్యం దయచేసి అడుగుతున్నాం. అలాగే ప్రభా, విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆరోగ్యంతో నింపండి, చేస్తున్నటువంటి పని పట్ల మీకు ఆపుదలు ఇవ్వండి. అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని ఆశీర్వదించి నడిపించి బలపరచమని. హాస్టల్ నుండి చదువుతున్నారు ప్రభా బిడ్డలు, చక్కని జ్ఞానం ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాం. సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదలిచ్చి భద్రత ఇచ్చి నడిపించమని, మీ దీవెన సమాధానముతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. నిన్న మనం మొదటి వచనాన్ని మనం ధ్యానం చేశాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి గురించి మనం చూసాం. ఈ 2-3 వచనాలు, కీర్తనలు 8వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే దావీదు యొక్క విషయంలో లేదా దావీదు యొక్క దృష్టిలో దేవుని శక్తి ఎలా ఉందో మనం చూస్తాం. 2-3 వచనాలండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ప్రియులరా, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున, అంటే చిన్న పిల్లలు, బాలురు, చంటి పిల్లలు, వీళ్ళు దేవుని స్తుతిస్తే ఆ యొక్క స్థుతుల మూలమున ఒక మహాదుర్గమును స్థాపించి శత్రువులను చెదరగొట్టడానికి పిల్లలను సహితము ఆయన వినియోగించుకుంటారనేటువంటి విషయాన్ని, అంటే వాళ్ళు స్తుతిస్తే చాలు ఆ మహాదుర్గమును ఏర్పాటు చేసి, అంటే శత్రువులందరినీ ఆయన దూరం చేసేటువంటి వ్యక్తిగా ఈ 2వ వచనంలో ప్రపంచాన్ని జయించిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాడు దావీదు దేవుణ్ణి. అలాగే 3వ వచనం చూస్తే ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తగా చూస్తూ ఉన్నాడు. ఈ 2-3 వచనాల్లో 2 కోణాల్లో దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడడం అనేది మనం చూస్తున్నాం. 2వ వచనంలోనేమో ప్రపంచాన్ని జయించిన వాడుగా, అంటే చిన్న పిల్లలను ఉపయోగించుకుని, అల్పులైన వారిని ఉపయోగించుకుని, దీనులైన వారిని ఉపయోగించుకుని, పెద్ద పెద్ద వారిని, శత్రువులను పగ తీర్చుకోవడానికి ఆయన చిన్న చిన్న వారిని ఉపయోగించుకుంటాడు, బలహీనలు ఉపయోగించుకుంటాడని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రపంచాన్ని జయించిన వాడిగా చూస్తూ ఉన్నాం. అలాగే 3వ వచనం చూస్తే నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, ప్రపంచాన్ని సృష్టించిన ఈ విశ్వ సృష్టికర్తగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో కొలసి పత్రికలు అండి, మొదటి అధ్యాయం 15, 16, 17 వచనాల్లో మనం చూస్తే ఆయన యొక్క సృష్టి ఔన్నత్యాన్ని మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త అనే విషయాన్ని మనం చూస్తాం. కొలసి పత్రిక 1:15 నుంచి అండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన్ని సృష్టికర్తగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత అద్భుతమైనటువంటి సృష్టికర్త, పైగా సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అన్నిటికంటే ముందున్నవాడుగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సృష్టికర్త దేవుడు పిల్లల్ని ఉపయోగించుకొని లేదా బలహీనలను ఉపయోగించుకొని ఏ రీతిగా శత్రువులను సిగ్గుపరచడానికి, బలహీనపరచడానికి ఆయన ఉపయోగించుకుంటున్నాడు మనం చూస్తాం. మత్తయి సువార్త 18:4 చూస్తే అండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3-4 వచనాలు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో పరలోక రాజ్యములో గొప్పవాడు, వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ప్రియులరా,
శిష్యులు ఒకరి మీద ఒకరు వాదులాడుకుంటున్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట గ్రహించి వాళ్ళతో చెప్పిన 2 మాటలు. ఒకటి, మార్పు చెంది చిన్న బిడ్డల్లాగా ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశం. రెండవది, ఆ చిన్న పిల్లల్లాగా ఎవరైతే తగ్గించుకుంటారో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని. కాబట్టి చిన్న చిన్న వారిని సహితం ఆయన ప్రేమిస్తూ, చిన్న బిడ్డలు సహితం ఆయన వారిని తన బిడ్డలుగా చేసుకొని వారిని ఆశీర్వదించడానికి వారిని ఆయన అక్కడ తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 26 నుండి 29 వరకు మనం చూస్తే, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి అండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ప్రియులరా, లోకంలో ఉండు వెర్రివారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకోనంటే జ్ఞానం కలిగిన వాళ్ళు జ్ఞానముతో వాళ్ళు అతిశయిస్తూ ఉంటే ఆ జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే బలవంతులు వాళ్ళ బలాన్ని చూసి విర్రవీగుతూ ఉన్నప్పుడు వాళ్ళని సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే ఎన్నికైన వారు, మేము ఏర్పరచబడిన వారము, మేము దేవుని జనాంగమని చెప్పుకున్న వారిని వ్యర్థం చేయడానికి అల్పులైన మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడి ఏర్పాటులో మనం ఉంటే ఖచ్చితంగా మనము దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని బలంగా వాడుకుంటూ ఉంటారు. అలాగే 146:3 కీర్తనలో చూస్తే, 146:3 అండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. చాలామంది అధికారులు ఉన్నప్పుడు, లేదా బలగం ఉన్నప్పుడు, లేదా వాళ్ళు కాస్త ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూసి వాళ్ళ మీద ఆధారపడడం అనేటువంటిది చాలామంది మనుషులు చేస్తున్న మాట. అయితే దేవుడు ఆయన మాట ఇచ్చాడు అంటే, ఆయన ఖచ్చితంగా ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాటను ఆయన స్థిరపరుస్తారు. సంఖ్యాకాండం 23:19 23:19 అండి, దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుతుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఆయన మనల్ని మంచి స్థితిలోకి తీసుకొస్తాడు. ఆయన మాట ఇచ్చి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే మానవులైన మనల్ని దేవుడు ఎలా ఆయన చూస్తున్నాడంటే, ఒక అల్పులమైనటువంటి వ్యక్తులుగా మనల్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సృష్టిని చూసినప్పుడు, ఆయన యొక్క చేతి పని చూసినప్పుడు, 2వ వచనంలో బాలుని సహితం దేవుడు ఏర్పరచుకునే స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ చూస్తే గనక, అంటే దేవుని చేతి పని అయిన ఆకాశాన్ని, అలాగే ఆయన చేసినటువంటి చంద్రనక్షత్రాలు, ఆయన సృష్టిని చూస్తే చాలు ఖచ్చితంగా దేవుని మనం స్తుతించకుండా గణపరచకుండా ఉండలేం. మనుషులు తృణప్రాయులు, మనుషులు అల్పులు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ప్రపంచాన్ని జయించిన వాడుగా మనకు కూడా జయమిస్తాడు. ఆయన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తగా సృష్టిలో మనల్ని ఆయన ఉంచి మనల్ని అత్యధికమైన స్థితిలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ 8:2 అండి, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గము స్థాపించిన. ఇది యేసుక్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశం చేసినప్పుడు ఆయన చంటి పిల్లల్ని వాళ్ళని ఉపయోగించుకొని, మత్తయి సువార్త 21:16 ఆ మాట మనం చూస్తామండి. వాళ్ళు చిన్నపిల్లల్ని ఆటంకపరుస్తారు. అప్పుడు అంటే చిన్నపిల్లలు గట్టిగా కేకలు వేసి, దావీదు కుమారునికి జయము హోసన్నా అని వాళ్ళు గట్టిగా కేకలు వేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి దేవాలయం దగ్గర ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల్ని ఆటంకపరిస్తే ఆయన కీర్తనల్లో ఉన్న ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసేది అనే మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారిని హెచ్చరించాడు. కాబట్టి మనం అల్పులమైన
అయోగ్యులమైన ఏమాత్రము మనము దేవునికి అంటే తక్కువ వారిగా మనం ఒకవేళ మనం అనుకున్నా కూడా దేవునికి దేవుని దృష్టిలో మనం చాలా ఉన్నతులము. అలా ఉన్నతమైన స్థితిలో మనం ఉంచాడు దేవుడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.